హాయ్ చిల్డ్రన్, అందరికీ శుభోదయం. ఈరోజు మనం అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్లో వివిధ రకాలైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారు అనేటువంటి విధానాన్ని గురించి, వాటి ఎక్స్ప్లెనేషన్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? డాష్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ వన్ అనదర్. ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే మనం బేసిక్ ప్రాపర్టీస్ నేర్చుకుంటాలి. బేసిక్ ప్రాపర్టీస్లో మనం చెప్పుకున్నటువంటి విధంగా ఒక రాంబస్ ఏ విధంగా ఉంటుంది చూడండి. రాంబస్ ప్రాపర్టీస్ కనుక గమనిస్తే, రాంబస్లో ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. బట్ ఇక్కడ ఏమడిగాడు? డాష్ రాంబస్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ వన్ అనదర్ అన్నాడు. యాంగిల్స్, డయాగోనల్స్, సైడ్స్, నన్ ఆఫ్ దిస్. సో ఇక్కడ యాంగిల్స్ అనేది ఎప్పుడు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండవు, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అనేది పర్పెండిక్యులర్కి సంబంధించినటువంటిది కాదు. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది డయాగోనల్స్ అండ్ సైడ్స్. ఇక్కడ డయాగోనల్స్ చూడండి, డయాగోనల్స్ ఎప్పుడు కూడా రాంబస్లో 90 degreesగా ఖండించుకుంటుంటాయి, పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. దట్ మీన్స్ యాంగిల్ బిట్వీన్ టూ డయాగోనల్స్ వచ్చి 90 degree అండ్ దే బైసెక్ట్ ఈచ్ అదర్. దట్ మీన్స్ ఇక్కడ లెట్ ఇట్ బి ఏబిసిడి ఈస్ ఏ రాంబస్. ఏబిసిడి రాంబస్ అయినప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ది డయాగోనల్స్ మనం ఓగా తీసుకుంటే, ఇక్కడ చూడండి బైసెక్ట్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డయాగోనల్ ఏదైతే ఉందో, డిబి అనేటువంటి డయాగోనల్ ఏదైతే ఉందో దాని మిడ్ పాయింట్ గుండా వెళ్తుంది ఓ అనేటువంటిది. అదేవిధంగా ఏసీ డయాగోనల్ తీసుకున్నప్పుడు ఆ ఏసీ డయాగోనల్ కూడా మిడ్ పాయింట్ గుండా వెళ్తుంది అనమాట. సో రాంబస్లో డయాగోనల్స్ అనేది బైసెక్ట్ చేసుకుంటాయి కాబట్టి in a rhombus the diagonals are perpendicular bisect each other. Next question చూడండి, and the second question. The sum of the measures of three angles of triangle అన్నాడు. చూడండి, ఎప్పుడు కూడా ఒక ట్రయాంగిల్ మనం తీసుకుంటాం. లెట్ ఇట్ బి ఏ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏబిసి, ఇది ఆల్రెడీ మనము కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు ప్రూవ్ చేసాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ కన్నా ఫామ్ అయింది అనుకోండి, అక్కడ మనకి టోటల్గా 3 యాంగిల్స్ ఉంటాయి. ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక స్ట్రైట్ లైన్ కనుక మనం తీసుకున్నట్లయితే, లెట్ ఇట్ బి ఏ స్ట్రైట్ లైన్ అండ్ యూ టేక్ ఏ పాయింట్ ఆన్ ది స్ట్రైట్ లైన్, లెట్ ఇట్ బి ఎక్స్. ఇఫ్ యూ కట్ ది యాంగిల్, ఈ యాంగిల్స్ మనం కట్ చేస్తే ఏ యాంగిల్, బి యాంగిల్, సి యాంగిల్, 3 యాంగిల్స్ని మనం కట్ చేసినప్పుడు అక్కడ ఫామ్ అయ్యేటువంటి యాంగిల్స్ మొత్తం కూడా ఇక్కడ అరేంజ్ చేసామనుకోండి. ఇక్కడ ఫస్ట్ యాంగిల్ 1 అండ్ ది సెకండ్ యాంగిల్ బి అండ్ ది థర్డ్ యాంగిల్ బి. ఇట్ ఫార్మ్స్ ఏ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయో ఆ టోటల్ యాంగిల్స్కి ఈక్వల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ఏ స్ట్రైట్ యాంగిల్? స్ట్రైట్ యాంగిల్లో ఎంత ఉంటుంది? యాంగిల్ 180 degree. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ వచ్చి 180. సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈస్ 180 degree. లేదు, నెక్స్ట్ ఇంకొక విధంగా కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఏంటది? ఆల్రెడీ మనం పాలిగాన్స్ గురించి నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నాం? ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్, ఈస్ n minus 2. The sum of angles in a polygon is n minus 2 into 180 degree. See here n represents the number of sides in the polygon. ఇక్కడ పాలిగాన్ అంటే ట్రయాంగిల్. ఎన్ని సైడ్స్ ఉంటాయి ట్రయాంగిల్లో? 3 సైడ్స్ ఉంటాయి. 1, 2 and 3. 3 సైడ్స్ ఉంటాయి కాబట్టి n వాల్యూ 3. అప్పుడు 3 minus 2 into 180 degree. 3 minus 2 means 1 into 180 degree. That means finally we get 180 degree. So the sum of 3 angles in a triangle is 180 degree. Next we go for this next question. Third question. చూడండి, the paper is a model for. చూడండి, పేపర్ అనేది ఎప్పుడు కూడా మనం పైన ఉన్నటువంటి ఒక సర్ఫేస్ని మాత్రమే గమనిస్తాం. It's not a 3-dimensional object. We should consider it
యాజ్ ఏ 2-dimensional ఆబ్జెక్ట్ ఓన్లీ. సో పేపర్ కనుక మనం గమనిస్తే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, పాయింట్ అన్నాడు. సో పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఏ డాట్. ఇట్స్ ఏ డాట్. ఇంకొక విధంగా చెప్పాలంటే మనం దాన్ని విభజించడానికి వీలు కానటువంటి ఒక రేఖాంశం. ఇక్కడ పేపర్ అనేటువంటిది పాయింట్ అయితే కాదు. నెక్స్ట్ సర్కిల్ అయితే చూడండి, సర్కిల్ షేప్ మనకి తెలుసు. ఏంటి సర్కిల్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయో ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసేటువంటి ఒక లైన్. దీన్నే మనం సర్కిల్ అని చెప్పుకుంటాం. బట్ మనము ఒక పేపర్ గమనిస్తే ఈ షేప్లో ఉండదు. సో ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. బార్డర్ ఈస్ నథింగ్ బట్ అవుట్లైన్. బార్డర్ ఈస్ నథింగ్ బట్ అవుట్లైన్. బట్ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పేపర్ మొత్తాన్ని చూస్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ ప్లేన్ సర్ఫేస్. ఓకే, ఇట్స్ ఏ ప్లేన్ సర్ఫేస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ whose each exterior angle has a measure of 45 degree. See here we have about interior and exterior angle, either in a triangle or a quadrilateral, something else. But see here, for example, here I am taking a triangle. These angles we call it as the interior angles. What we call it as interior angles. But when we extend a side of a triangle, we get an exterior angle. This is the exterior angle. This is a exterior angle. See here, he has given that the exterior angle of a polygon is 45 degree. Then how many sides are there? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పాలిగాన్ అంటే మనకి n సైడ్స్ ఉన్నటువంటి ఒక క్లోజ్డ్ ఫిగర్స్. నెక్స్ట్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ మీద క్వశ్చన్స్ మనకి ఎలా రావచ్చు అంటే ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్, 2 types. ఇక్కడ ఇంకొక విధంగా క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే ఇంటీరియర్ యాంగిల్స్లో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ఒక్కొక్క ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ని అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో ఏదైనా ఒక పాలిగాన్ మనకి ఇస్తే మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అక్కడ ఒక పాలిగాన్ అంటే n సైడ్స్ ఉన్నటువంటిది పాలిగాన్ అని మనకు తెలుసు. సో n సైడ్స్ ఉన్నటువంటి పాలిగాన్లో యాంగిల్స్ ఎలా ఉంటాయి? యాంగిల్స్ మనకు తెలుసు ఆల్రెడీ, ఇంటీరియర్ యాంగిల్స్ అని, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని. అదేవిధంగా ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ అడగచ్చు, ఒక్కొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ అడగచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, హూస్ ఎక్స్టీరియర్ యాంగిల్ హ్యాస్ ద మెజర్ ఆఫ్ 45 degree. అక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చి 45 degree ఉంది. అయితే ఎన్ని సైడ్స్ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి, సైడ్స్ యాంగిల్స్, దిస్ ఈస్ అ రిలేషన్. ఒకవేళ సైడ్స్ ఇచ్చేసి యాంగిల్ అడగచ్చు, యాంగిల్ ఇచ్చి సైడ్ అడగచ్చు. ఇక్కడ మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అడిగాడు కాబట్టి ఒకే ఒక కాన్సెప్ట్, సమ్ ఆఫ్ ఆల్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పాలిగాన్. ఒక పాలిగాన్, ఏదైనా ఒక పాలిగాన్ మనం తీసుకున్నప్పుడు ఎనీథింగ్, ఒక క్వాడ్రిలేటరల్ కావచ్చు, పెంటగాన్ కావచ్చు, హెక్సాగాన్ కావచ్చు, ఎనీథింగ్, దాంట్లో మనకు ఫామ్ అయ్యేటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్, ఇట్లా ఆ లైన్ సెగ్మెంట్ని ఎక్స్టెండ్ చేస్తే, ఒక సైడ్ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఈ ఫామ్ అయ్యేటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇది ఎక్స్టీరియర్. క్వాడ్రిలేటరల్లో 4 ఎక్స్టీరియర్స్ ఉంటాయి. అదే పెంటగాన్ తీసుకుంటే 5 ఎక్స్టీరియర్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేటువంటిది 360 degree. ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇంత 360 degree. ఇక్కడ వాడు ఏం చెప్పాడు, ద ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ మెజర్ ఆఫ్ 45 degree అన్నాడు. ఏదో ఒక దాంతో 45 degree ఉంది అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చి 45 degree ఉంది మా. exterior angle is equal to 45 degree. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, నెంబర్ ఆఫ్ సైడ్స్ని పాలిగాన్ కనుక్కోవాలి. మనకు అడిగే క్వశ్చన్స్ ఈ 2 రిలేషన్సే ఉంటాయి. ఒకటి సైడ్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోవడం, లేదు యాంగిల్ ఇచ్చి సైడ్ కనుక్కోవడం. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, సైడ్ కనుక్కోవాలి. వి నో దట్ ద సమ్ ఆఫ్ ఆల్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ in a polygon. Sum of all the exterior angles in a polygon is 360 degree. అయితే మనకి n సైడ్స్ ఉన్న పాలిగాన్లు అంటే అవన్నీ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి
ఇక్కడ పర్టికులర్గా మనకి ఒక్కొక్క సైడ్ అడుగుతున్నాడంటే దట్ షుడ్ బి ఏ రెగ్యులర్ పాలిగాన్. ఇందాక చెప్పాను మీకు. అయితే పాలిగాన్లో సైడ్స్ ఇచ్చి యాంగిల్స్ కనుక్కోమని చెప్పడం, లేదు యాంగిల్ ఇచ్చి సైడ్ కనుక్కోమని చెప్పడం. సమ్ ఆఫ్ యాంగిల్స్ అడుగుతున్నాడంటే ఏ పాలిగాన్ కన్నా అడుగుతాడు. ఒక్క యాంగిల్ అడుగుతున్నాడంటే దట్ షుడ్ బి ఏ రెగ్యులర్ పాలిగాన్. అది రెగ్యులర్ పాలిగాన్ అయితే ఒక యాంగిల్ అడుగుతాడు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ వచ్చి 360 డిగ్రీ. దట్ ఈస్ ఆల్సో ఏ రెగ్యులర్ పాలిగాన్ కాబట్టి ఈచ్ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. సో అప్పుడు ఈచ్ యాంగిల్ ఫార్ములా ఏమవుతుంది? ఈచ్ యాంగిల్ అంటే అక్కడ ఉన్నటువంటి 360 డిగ్రీని ప్రతి యాంగిల్కి మనం డివైడ్ చేయాలి. సో అక్కడ ఉన్న 360 డిగ్రీని ఏం చేయాలి? ప్రతి యాంగిల్కి డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఈచ్ యాంగిల్ వచ్చి 45 డిగ్రీ. ఈచ్ యాంగిల్ ఈస్ 45 డిగ్రీ. నా 45 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 360 by n. What we need to find here? N value. So n equal to 360 by 45. That is equal to 45. 45 8s are 360. ఇక్కడ మీరు ఇంకొక విధంగా కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇటు చూడండి 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. 5 టేబుల్తో మనకి డివిజిబుల్ అవ్వాలి. 45 3s are అంటే లాస్ట్లో 5 ఉంది, ఇక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్స్లో 3 ఉంది. 5 3s are 15. బట్ మనకి ఇక్కడ 0 రావాలి కాబట్టి ఇట్ ఇస్ నాట్ అన్ ఆన్సర్. నెక్స్ట్ 4 చూద్దాం. ఇక్కడ గమనిస్తే 4 5s are 20, 0 వస్తుంది. 6తో చూస్తే 6 5s are 30, అక్కడ కూడా 0 వస్తుంది. 8తో గమనిస్తే 8 5s are 40, అక్కడ కూడా 0 వస్తుంది. సో ఇక్కడ మీరు అలాంటప్పుడు మనం గమనించాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే 45 into 4 చేసేటప్పుడు ఇక్కడ 10s ప్లస్ని క్యాలిక్యులేట్ చేయండి. 4 4s are 16. సో 160 ప్లస్ యాంగిల్, 160 ప్లస్ యాంగిల్ వస్తుంది. బట్ మనకి కావాల్సిన 360 డిగ్రీ. సో ఇట్ ఈస్ నాట్ ఇన్ నియర్ వాల్యూ. 6తో చూసేటప్పుడు సేమ్ యాజ్ 45 into 6, 10s ప్లస్ ఆర్ 6 4s are 24, 240 ప్లస్. బట్ ఇక్కడ మనకి 360 కావాలి. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. అదే 45 8s are చూడండి, 8 4s are 32 అంటే 320 నియర్ బై వస్తుంది. కాబట్టి నెక్స్ట్ యూనిట్స్ కూడా మల్టిప్లై చేసేసండి. 8 5s are 40, ఇది 320, ఒక 40 360 డిగ్రీ. సో ఆన్సర్ ఈస్ 8. అంటే అది ఒక ఆక్టగాన్ ఫామ్ అవుతుంది. సో ఒక రెగ్యులర్ ఆక్టగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్ గమనిస్తే 45 డిగ్రీ అనేది మనకి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. State the name of a regular polygon of 5 sides. Already we learned, children, in a polygon, if the number of sides n is equal to 3, then see here 1 2 3 sides are there. So it forms a triangle. 3 sides ఉన్నాయి కదా, ఇది ఒక ట్రయాంగిల్ని ఫామ్ అవుతుంది. అదే 4 sides n equal to 4 అయితే ఇట్స్ ఏ 4 sides ఫామ్ అయ్యేటువంటి ఒక క్లోజ్డ్ ఫిగర్. ఇది 4 sides ఉన్నాయి, ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ కాబట్టి ఇది ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది. అదే ఇఫ్ n equal to 5, if we increase the number of sides, then what we called as pentagon. Good. 4 sides ఉంటే క్వాడ్రిలేటరల్ కాబట్టి ఇట్స్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హెక్సగాన్ మీన్స్ 6 sides ఉంటే హెక్సగాన్, ఇట్స్ ఏ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. సో 5 sides ఉన్నదాన్ని పెంటగాన్ అంటాం. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ 6th క్వశ్చన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫైండ్ ది యాంగిల్ మెజర్ ఎక్స్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్. ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్లో ఎక్స్ని కనుక్కోమంటున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? వాట్ హీ హాస్ గివెన్ క్వాడ్రిలేటర్. క్వాడ్రిలేటరల్లో ఏ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఇచ్చాడు? ఇంటర్నల్ యాంగిల్సా, ఎక్స్టర్నల్ యాంగిల్సా? internal angles. See here, every angle is an internal angle and we need to find also internal angle. Kabatti we go for the sum of interior angles in a quadrilateral. Sum of interior angles in a quadrilateral is 360 degree. 4 angles in a quadrilateral is 360 degree. ఇక్కడ గాన మీరు గమనించండి, ఫస్ట్ యాంగిల్ 50, సెకండ్ యాంగిల్ 120, థర్డ్ యాంగిల్ 130. We need to find the fourth angle. See, add all these angles 50,
ప్లస్ 120 ప్లస్ 130 ప్లస్ x దట్ ఈస్ ఈక్వల్ టు 360 రావాలి. ఇక్కడ గమనించండి 130 ఒక 120 250 ప్లస్ 50 300 ప్లస్ x కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ. 360లో నుంచి 360లో నుంచి 300 తీసేస్తే రిమైనింగ్ 60 డిగ్రీ కాబట్టి x వాల్యూస్ 60 డిగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ఫైండ్ ద యాంగిల్ మెజర్డ్ x ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్. చూడండి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఫిగర్ ఇచ్చాడు, ఒక వన్ ఎన్ని సైడ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక హెక్సాగాన్. ఓకే ఎనీథింగ్. బట్ ఇక్కడ మనల్ని అడుగుతున్నది ఏంటంటే ఎక్స్టీరియర్ యాంగిల్. ఇంటీరియర్ వచ్చి 120 డిగ్రీ ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక స్ట్రైట్ లైన్గా మనం ఎక్స్టెండ్ చేసినప్పుడే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. See here, when we extended a line segment or a side, then only we got exterior angle. ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్ మనం గమనిస్తే ఇది 120 డిగ్రీ, ఇది ఎక్స్. ఇక్కడ మనకు ఒక టైప్ ఆఫ్ యాంగిల్ పెయిర్ ఫామ్ అవుతుంది. ఏంటదంటే లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ ఫామ్ అవుతుంది. సో లీనియర్ పెయిర్లో సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇన్ ఏ లీనియర్ పెయిర్ ఇస్ 180 డిగ్రీ కదా. కాబట్టి ఇక్కడ ఇవి రెండు యాడ్ చేస్తే ఒకటి 120 ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీ. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 180 మైనస్ 120. సో ఎక్స్ వాల్యూ ఇస్ 60 డిగ్రీ. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎక్స్ వచ్చి 60 డిగ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ డయాగోనల్స్ డస్ ఏ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ హ్యావ్? ఒక కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్కి ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి? జనరల్గా చెప్పాలంటే ఇక్కడ కాన్వెక్స్ కాన్కేవ్ అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ఏ కాన్వెక్స్ అండ్ వాట్ ఈస్ ఏ కాన్కేవ్? వాట్ ఈస్ ఏ కాన్వెక్స్ అండ్ వాట్ ఈస్ కాన్కేవ్? సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కాన్వెక్స్ అంటే ఏంటి, కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ఇంటీరియర్ యాంగిల్ అయినా మనం చూసుకోండి, ఒక క్వాడ్రిలేటరల్లో ఇంటీరియర్ యాంగిల్స్ కన్నా మనం గమనించినట్లయితే ప్రతి ఇంటీరియర్ యాంగిల్ షుడ్ బి లెస్ దాన్ 180 డిగ్రీ కంటే కూడా తక్కువ ఉంటే దాన్ని మనం కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అంటాం. అదే కాన్కేవ్ అయితే ఇంక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రివర్స్. అంటే ఏమని, కనీసం ఒక ఇంటీరియర్ యాంగిల్ అయినా కూడా గ్రేటర్ దాన్ 180 రావాలి. ఇక్కడ చూడండి ఈ యాంగిల్ కన్నా మీరు గమనించినట్లయితే ఈ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ 180 అని అర్థం. బట్ ఈ యాంగిల్ ఎక్స్ట్రా వస్తుంది కదా, దట్ ఈస్ 180 కంటే ఎక్స్ట్రా. ఏ క్వాడ్రిలేటరల్లో అయినా సరే, ఏ పాలిగాన్లో అయినా సరే ఒక యాంగిల్ 180 కంటే ఎక్స్ట్రా వస్తుంది అంటే గ్రేటర్ దాన్ 180 వస్తుంది అంటే దట్ ఈస్ ఏ కాన్కేవ్ క్వాడ్రిలేటరల్. అలా కాకుండా ఒక క్వాడ్రిలేటరల్లో ఈచ్ యాంగిల్ 180 కంటే తక్కువ వస్తుంది అంటే అది కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్. సో ఇటువంటి కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్లో ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి అన్నాడు. డయాగోనల్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఆపోజిట్ వెర్టిసెస్ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ని మనం డయాగోనల్ అంటాం. సో హియర్ మనకి 2 డయాగోనల్స్ ఫామ్ చేయొచ్చు, కాబట్టి 2 డయాగోనల్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The opposite sides of a parallelogram are dash in length. The opposite sides of a parallelogram. సో parallelogram అంటేనే మనకి parallelogram గురించి తెలియాలి. సో parallelogram ఎలా ఉంటుంది, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్గా ఉంటుంది. సో parallelogram అంటేనే మనకి ఇలా ఉంటుంది. ఇలా. ఇప్పుడు ఈ ప్యారలాగ్రామ్లో దీని ప్రాపర్టీస్, ప్యారలాగ్రామ్ ప్రాపర్టీస్ కనుక మనం చూసినట్లయితే
ఈ ప్యారలాగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. దట్ మీన్స్ లెట్ ఇట్ బి ఏబిసిడిసిఏ ప్యారలాగ్రామ్. ప్రాపర్టీస్ గమనించినట్లయితే ఏబిసిడిసిఏ ప్యారలాగ్రామ్ ఈస్ నథింగ్ బట్ two pair of opposite sides should be parallel and equal. ఇది దీనికి ఈక్వల్గా ఉంటుంది, ఇది దీనికి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలాగ్రామ్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఎక్స్ ఇన్ ఏ రెగ్యులర్ పెంటగాన్. సో రెగ్యులర్ పెంటగాన్లో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రెగ్యులర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రెగ్యులర్ పెంటగాన్ అన్నప్పుడు ఏ పాలిగాన్ అనేది రెగ్యులర్ అని ఎప్పుడు అంటాం అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని రెగ్యులర్ అని అంటాం. ఇలా ఉందనుకోండి, రెగ్యులర్ కాబట్టి ఇవన్నీ ఈక్వల్ సైడ్స్, ఈక్వల్ ఇన్ లెంత్. ఇలా ఉంది. సి హియర్ ఇట్ ఈస్ ఏ పెంటగాన్. ఎందుకంటే 5 సైడ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ ఏ పెంటగాన్. ఆ 5 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ ఏ రెగ్యులర్ పెంటగాన్. రెగ్యులర్ పెంటగాన్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ రెగ్యులర్ పెంటగాన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఇంటర్నల్ యాంగిల్ అనుకుందాం. ఈ ఇంటర్నల్ యాంగిల్ ఎక్స్ని కనుక్కోవాలి. చూడండి, రెగ్యులర్ పెంటగాన్ అన్నప్పుడు ప్రతి యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది. రెగ్యులర్ అంటేనే సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ పెంటగాన్ అన్నప్పుడు మనకి యాంగిల్స్ సైడ్స్ మొత్తం ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ మనం లెక్కేస్తాం. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏంటి? n-2 ఇంటూ 180 డిగ్రీ. ఇక్కడ n అనేది 5 కాబట్టి 5 - 2 ఇంటూ 180. సో 5 - 2 అంటే 3 కాబట్టి 3 ఇంటూ 180. సో 180 ఇంటూ 3. 183 సార్ 540. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ ది యాంగిల్స్ చూడండి, ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 యాంగిల్స్. ఈ 5 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 540 వచ్చింది. బట్ వాడు అడిగింది ఏంటంటే అందులో ఒక యాంగిల్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వీ షుడ్ డివైడ్ 540 by 5. చూడండి, 540ని 5తో డివైడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేటువంటిది 108 డిగ్రీ. కాబట్టి ఈచ్ యాంగిల్ ఇన్ ఏ రెగ్యులర్ పెంటగాన్ ఈజ్ 108 డిగ్రీ. ఈరోజు మనం క్వాడ్రిలేటరల్కి అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్కి సంబంధించినటువంటి డిఫరెంట్ బిట్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై చిల్డ్రన్.